వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము. మన హృదయాన్ని దేవుని వాక్యాన్ని కొరకు సిద్ధపరచుకుంటాం. హల్లెలూయా. భక్తుడు సొలొమోను రాస్తున్నాడు, నీ హృదయ పలకలో దేవుణ్ణి వాక్యం ఏం చేసుకోవాలంట? రాసుకోవాలి. హల్లెలూయా. ఆయన వాక్యముని మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి. ఈ హృదయంలో ఆయన వాక్యాన్ని రాసుకోవాలి. అది మన జీవితానికి ఆశీర్వాదం అంట. మనం ఎప్పుడల్లా దేవుని సన్నిధికి వస్తున్నామో, దేవుని సన్నిధిలో మనని పూర్తిగా అప్పగించి ఆయన వాక్యము కొరకు మన హృదయం ఏం చేసుకోవాలండి? సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఒక వ్యవసాయి చూడండి, ఆ విత్తనము వేసే మునుపు ఆ భూమిని ఏం చేస్తున్నాడు? శుభ్రంగా సిద్ధపరుస్తున్నాడు. దాంట్లో ఏదైనా రాయి ఉంటే తీసివేస్తాడు, దాంట్లో ఏదైనా కొదువు ఉంటే వాటిని తీసివేస్తాడు. ఎందుకు? ఆ విత్తనానికి ఎటువంటి ఆటంకము కలగకూడదు. అది ఎదుగుటకు అక్కడ ఆటంకము కలగకూడదు. అది పంటని ఈయుటకు అక్కడ ఆటంకము కలగకూడదు. ఈ ప్రయాసానికి అక్కడ ఆటంకము కలగకూడదు. అందుకే విత్తనము వేసే మునుపు ఆ భూమిని ఏం చేస్తున్నాడు? శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. దాని తర్వాత ఆ విత్తనము ఆ మట్టిలో విత్తబడుతుంది, నీళ్లు పోయబడుతుంది, తగిన సమయంలో పంటని చూడగలుగుతున్నా. హల్లెలూయా. ఒక విత్తనములోనే ఇటువంటి ఆశీర్వాదం ఉందంటే, ఒక విత్తనానికి ఇటువంటి సిద్ధపాటు ఉందంటే, ఆకాశము భూమిని కలిగే చేసిన దేవుని వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యము మన జీవితంలో వచ్చి, మన జీవితంలో నుండి ఆ వాక్యము క్రియ చేయాలంటే, మన జీవితంలో ఆ వాక్యము ఆశీర్వాదాన్ని కలిగే చేయాలంటే, మన జీవితంలో ఆ వాక్యము అద్భుతం చేయాలంటే, మన జీవితంలో ఆ వాక్యము ఆశీర్వాదాన్ని కలిగ చేయాలంటే, మన జీవితంలో ఆ వాక్యము మనని యేసయ్య పోలికగా మార్చాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించాలంటే, మనని సాక్షులుగా మార్చాలంటే, హల్లెలూయా, ఆ ప్రభావం కలిగిన వాక్యము, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మన హృదయములో చేర్చుకున్నట్టు మన హృదయము ఖచ్చితంగా ఏం చేయబడాలండి? సిద్ధపరచబడాలి. హల్లెలూయా. మీరు వాక్యము చదివేటప్పుడు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. మీరు సంఘంలో వాక్యాన్ని వినుటకు వచ్చేటప్పుడు మీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? వాక్యానికి సిద్ధపరచుకోండి. ఎందుకంటే ఆయన వాక్యములో జీవం ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యములో ప్రభావం ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వాసిస్తే దేవుని మహిమని చూస్తావు. విశ్వాసముతో దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం చేర్చుకునేటప్పుడు నిశ్చయముగా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. రాత్రి కూడా దేవుడు మనకు ఒక ముఖ్యమైన సత్యముని మనకి నేర్పించునుగాక. ఆయన వాక్యముతో మనని తృప్తిపరచునుగాక. హల్లెలూయా. మంచిది, ధ్యానించండి. యేసయ్యను గురించి మనం పాడుతున్నాం, యేసయ్యను గురించి మనం వింటున్నాం. యేసయ్య రక్షకుడు అని మనము నమ్ముచున్నాం, ఆయన దేవుడు అని నమ్ముచున్నాం. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అని మనం నమ్ముచున్నాం. హల్లెలూయా. నా పాపంని క్షమించిన వాడు యేసయ్య, నన్ను పరలోకానికి చేర్చేవాడు యేసయ్య. యేసయ్య తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. ఇలా యేసయ్యను గురించి చాలా విషయము మనం తెలుసుకున్నాం, విని ఉన్నాం, వాక్యంలో ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ యేసయ్యని మనం ఎంత ధ్యానించినా, ఎంత ఎరిగినా, ఎంత వినినా అది తక్కువే. హల్లెలూయా. ఆయనని ఎవరు పూర్తిగా ఏం చేసుకోలేరండి? అర్థం చేసుకోలేరు.
ఆయనని పూర్తిగా అర్థం చేసుకొనుటకు మన దగ్గర అంత ఏ లేదు, సామర్థ్యము లేదు, అంత తెలివి లేదు. ఆయన అంత గొప్ప దేవుడు. కానీ దేవుడు ఒక చిత్తం ఏం తెలుసా? మనము మన దేవుణ్ణి ఏం చేసుకోవాలి? ప్రతిరోజు తెలుసుకోవాలి. ప్రతిరోజు ఆయన గురించి మనం ఎరగాలి. ఆయనను గురించి మనం తెలుసుకుంటేనేగా ఆయన దగ్గరస్తులుగా మనం మారవచ్చు. ఆయనను గురించి తెలుసుకుంటేనేగా ఆయన కొరకు జీవించుటకు ఆశ మనలో కలిగింది. హల్లెలూయా. ఒక పనిని మనం సరిగా తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే ఆ పనిని చెయ్యలేము. మనం యేసయ్య పిల్లలుగా మార్చబడి ఉన్నాము. యేసయ్య కొరకు జీవించుటకు పిలువబడి ఉన్నాము. ఆ యేసయ్య కొరకు నేను జీవించాలంటే ఆ ఆశ, ఆ తపన, ఆ సమర్పణ నాలో నిరంతరంగా ఉండాలంటే ఆయనని గురించి నేను ఏం చేసుకోవాలి? ఇంకా నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి ఈరోజు ఒక అంశంని నేను మీకు నేర్పిస్తాను. అది ఏమిటంటే, యేసయ్య ఈ భూమి మీద ఎందుకు వచ్చారు? హల్లెలూయా. ఆయన రక్షించేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, కుష్ఠరోగిని ఆయన బాగు చేసిన వాడు, ఆయన ఆరాధనకి యోగ్యుడు, ఆయన దేవుడు, సమస్తని ఆయనే సృష్టించాడు. ఇదన్నీ మనకి తెలుసు. ఆ సృష్టికర్తవైన దేవుడు, ఆ యేసయ్య ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. ఈ భూమిలో ఏదైనా ఒక పని చేయటకు వచ్చాడా అంటే కాదు. తాను గొప్పవాడని చూపించటకు వచ్చాడా? కాదు. తన పేరుని ప్రస్తావించుటకు ఈ భూమి మీద వచ్చాడా? కాదు. లేకపోతే ఒక రాజ్యముని కట్టుటకు వచ్చాడా అంటే కాదు. లేకపోతే ఒక మతంని స్థాపించుటకు వచ్చాడా అంటే కాదు. యేసు మాట్లాడుతా పిలాతుతో చెప్పాడు, నా రాజ్యము ఈ భూమికి సంబంధించినది కాదు. హల్లెలూయా. మరి ఎందుకు యేసు ఈ భూమి మీద వచ్చారు? లోకంలో రకరకంగా యేసుని గురించి మాట్లాడుతున్నారు. లోకంలో యేసుని అనేక విధములో విమర్శిస్తున్నారు. హల్లెలూయా. ఎవరైనా యేసుని గురించి ఎలాగైనా మాట్లాడుకోండి, కానీ ఆయన ఎందుకు ఈ భూమి మీద వచ్చాడు అని మాటని, అనే విషయాన్ని దేవుడే తన లేఖనంలో నుండి మనకి ఏం చేస్తున్నాడు? నేర్పించున్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ భూమి మీద వచ్చాడు? ఆయన రావటకు కారణమేమిటి? ఈ భూమి కంటే పరలోకం శ్రేష్టమైనది కాదా? ఈ భూమి పాపంతో నిండి ఉంది, ఈ భూమి చీకటితో నిండి ఉంది, ఈ భూమి అక్రమముతో నిండి ఉంది. ఈ భూమిలో ఏది కూడా మేలైనది కాదు. మానవులందరూ పాపిలుగా ఉన్నారు. సృష్టి మొత్తము శాపానికి గురి అయిపోయింది. ఏ మంచితనము కూడా ఈ భూమిలో లేదు. అటువంటి భూమి మీద పరిశుద్ధుడైన దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోక మహిమని విడిచిపెట్టి ఈ పాపముతో నిండిన భూమి మీద రావటకు కారణమేమిటి? అక్కడ ఆయన సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటే దివారాత్రి దూతలు ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూనే ఉన్నారు. మహిమలో నింపబడి ఉన్నారు. ఆ తేజోమయుడైన దేవుడు ఒక శరీరధారిగా, ఒక దీనుడుగా, ఒక సామాన్య, ఒక నరుడులాగా ఈ భూమి మీద వచ్చారంటే అది ఎంత పెద్ద ఆశ్చర్యం అండి. ఒక రాజు ఒక గుడిసెలో కూర్చుంటున్నాడంటే అది సామాన్యమైన
విషయం కాదు. అదే అంత ఆశ్చర్యం అంటే సృష్టికర్తమైన దేవుడు, అతి పరిశుద్ధుడు, ఈ పాపముతో నిండిన ఈ భూమి మీద శరీరధారిగా దిగి వచ్చాడంటే అది ఎంత ఆశ్చర్యమైనది. అది ఊగికి మించిన కార్యము కదా. ఎందుకు వచ్చాడు? బైబిల్ అనేక కారణము, అనేక విషయము నా యేసయ్య ఎందుకు ఈ భూమి మీద వచ్చాడు అని నా బైబిల్ బోధిస్తుంది. ఈ పూట మీకు ఒక్క మాట నేను నేర్పిస్తాను. హల్లెలూయా. యేసు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన రావటకు కారణము తండ్రి చిత్తముని నెరవేర్చుటకు. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద ఎందుకు వచ్చాడండి? తండ్రి చిత్తము నెరవేర్చుటకు. ఒక వాక్యం నేను చదువుతా. ఇబ్రికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం చదువుతారా? ఇబ్రికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు నేను గ్రంథము చుట్టూలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా మాటలు గమనించాలి. నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటుంది. హల్లెలూయా. ఈ మాటని యేసు తండ్రిని చూసి చెప్తున్నాడు. దేవా, నన్ను గురించి గ్రంథములో రాయబడి ఉందే. హల్లెలూయా. ఆ లేఖన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని యేసు తండ్రిని చూసి చెప్పే మాట. హల్లెలూయా. అంటే ఇక్కడ స్పష్టంగా వాక్యం మనకి సెలవిస్తుంది. యేసు ఈ భూమి మీద ఎందుకు వచ్చారంట? తండ్రి చిత్తముని నెరవేర్చుటకు. తండ్రి ఒక చిత్తం ఏమిటి? నా కుమారుడు యేసు ఈ భూమి మీద వెళ్ళి నా చిత్తముని నెరవేర్చాలి. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద రావాలి అనేది దేవుని ఒక అనంత ఉద్దేశం. యేసయ్య ఈ భూమి మీద రావాలి, ఈ భూమిలో వచ్చి జీవించాలి, ఒకప్పుడు ఈ భూమిలో కొట్టబడాలి, సిలువలో చంపబడాలి, శ్రమకి గురి అవ్వాలి, మరణించాలి, అవమానపరచబడాలి, సమాధి చేయబడాలి అనేది ఒక గొర్రె పిల్లలాగా యేసయ్య ఈ భూమిలో వధించబడాలి అనేది తండ్రి అయిన దేవుని అనంత చిత్తము, ఉద్దేశము. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యం చదువుతారా? ప్రకటన గ్రంథము 13:8. అనగా అయ్యా మరలా అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడిన చాలయ్యా, వధింపబడిన గొర్రె. చూసారా? జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఒక చిత్తము, తండ్రి ఒక ఉద్దేశము, తండ్రి ఒక ఏర్పాటులో యేసయ్య ఉన్నాడు. అది ఏమిటంటే ఒకరోజు యేసయ్య ఈ భూమి మీద రావాలి, గొర్రె పిల్లలాగా వధించబడాలి. హల్లెలూయా. ఇది దేవుని ఒక ఉద్దేశం అండి. ఆయన ఎందుకు వధించబడాలి అంటే తండ్రి చిత్తముని నెరవేర్చుటకు. హల్లెలూయా.
ఇలా చేస్తేనే ఈ పని పూర్తి అయింది అంటే అలాగనే చెయ్యాలి. హల్లెలూయా. ప్రతి పనికి ఒక ముగింపు ఉంటాయి. హల్లెలూయా. ఆ పనిని ఆ కోణంలో చేస్తేనే ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. హల్లెలూయా. అలాగనే ఇక్కడ తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే ఆ తండ్రి చిత్తం ఎలా నెరవేరింది అంటే యేసయ్య ఈ భూమిలో వచ్చి ఏంది మరణిస్తేనే తండ్రి చిత్తము నెరవేరింది. హల్లెలూయా. తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చిన యేసయ్య ఆ చిత్తం ఏమిటి? నువ్వు ఏం చేయబడాలి? మరణిస్తేనే నా చిత్తము నెరవేరింది. నువ్వు భూమి మీద ఎల్లు, సేవ చేయి, ప్రసంగం చేయి, మరణించిన వాడిని లేపు, కుష్ఠరోగిని బాగు చేయి, ఉపదేశించు. హల్లెలూయా. సేవకుల్ని తయారు చేయి. నీ తర్వాత ఆ సేవని మోసుకొని వెళ్ళుటకు అపోస్తలుని ఏం చేయి? తయారు చేయి. కానీ నా పరిపూర్ణ చిత్తము నెరవేరాలంటే నువ్వేం చేయాలి? కల్వారి సిలువ ఎక్కితేనే సాధ్యము. హల్లెలూయా. నువ్వు ప్రసంగం చేసేది మంచిది, స్వస్థపరిచేది మంచిది, మరణించిన లాజరుని లేపేది మంచిదే, అది నాకు మహిమని కలిగే చేస్తుంది. కానీ గ్రంథములో నా చిత్తముని గురించి రాయబడిందే, ఆ చిత్తము పూర్తిగా నెరవేర్చబడాలంటే నీ కల్వారి ఎక్కితేనే ఇది నెరవేరింది. నీవు రక్తము కాలుస్తేనే అది నెరవేరింది. నువ్వు నలగొట్టబడితేనే నా చిత్తము నెరవేరింది. ఆమె చెప్తారా? అప్పటి వరకు నా చిత్తము నెరవేరదు. హల్లెలూయా. యేసయ్య ఈ భూమిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా ఏది చేసినా యేసయ్య మనసులో ఒకే ఒక తలంపు ఉండేది. అది ఏం తెలుసా? తండ్రి చిత్తం, తండ్రి చిత్తం నెరవేర. స్వస్థత పరుస్తాడు, కానీ ఆ స్వస్థత మీద తన మనసుని పెట్టడు. మరణించిన వాడు లేపుతాడు, కానీ వాళ్ళ మీద తన మనసుని పెట్టడు. ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు, వాటి మీద తన మనసును ఉంచడు. ఆయన మనసంతా, ఆయన తలంపంతా, ఆయన నోటి మాట కూడా తండ్రి చిత్తము, తండ్రి చిత్తం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదవండి. యేసు శిష్యుల్ని చూసి నన్ను పంపినవాని చూసారా? చిత్తం నెరవేర్చుటాయి నా పని చాలయ్యా. శిష్యులు వచ్చి అంటున్నారు, యేసయ్యా భోజనం చెయ్యండి. అప్పుడు యేసయ్య అంటున్నారు, నన్ను పంపినవాడు చిత్తము చేయుట నాకు ముఖ్యమయ్యా. భోజనం అవసరం, కానీ భోజనం ఒకటి నా తండ్రి చిత్తము. ఘనత, మర్యాద, మంచి పేరు నాకు వచ్చిన నా ఉద్దేశము తండ్రి చిత్తం నెరవేర్చాలి. నేను ఈ భూమి మీద వచ్చిన కారణము తండ్రి చిత్తము నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆ మనసు ఆ తలంపులోనే యేసయ్య జీవించాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. కానీ ఆ తండ్రి చిత్తం, ఇప్పుడు చూడండి, ఒకరికి ఒక పని చెప్తే వాళ్ళు అడుగుతారు, ఈ పని ఎలా చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, ఇలా చెయ్యండి అంటే ఆ కోణములో నేర్పించిన ప్రకారం ఆ కోణంలో ఆ పనిని చేస్తే ఆ పనిని పూర్తి చేస్తారు. అప్పుడు యేసయ్య తండ్రి దగ్గర అడిగాడు, తండ్రి నీ చిత్తము నీ గురించి గ్రంథంలో రాయబడిందే, నీ చిత్తముని నేనే వెళ్ళి నెరవేర్చాలని గ్రంథంలో రాయబడిందే, నీ చిత్తము ఏమిటి? ఆ చిత్తముని నేను ఎలా నెరవేర్చాలి? మాట గమనించాలి. నీ చిత్తం అంటే నీ కోరిక, నీ ఆశ, నీ మనసులో ఉన్న నీ వాంఛ ఏమిటి?
వాటిని నేను ఎలా నెరవేర్చాలి అని యేసయ్య ఎవరిని అడిగాడు? తండ్రిని అడిగాడు. హల్లెలూయా. చిత్తం అంటే ఏమిటండి? ఆశ, హృదయవాంఛ, ఇష్టమైన కార్యం. తండ్రికి ఒక ఇష్టం అంట, తండ్రికి ఒక ఆశ అంట, తండ్రి మనసులో ఒక చిత్తం ఉందంట. ఆ చిత్తముని ఈ భూమిలో ఎవ్వరు కూడా నెరవేర్చలేరంట. ఆమె చెప్తారా? అదేంటండి? దేవునికి అనేక చిత్తం ఉంది. ఆ చిత్తముని బైబిల్లో రాయబడింది. వాటిని మనం నెరవేర్చగలుగుతాం. కానీ ఈ భూమిలో ఎవ్వరు కూడా ఏ పరిశుద్ధుడు, ఏ నీతిమంతుడు, ఏ గొప్ప దైవజనుడు కూడా, ఏ సృష్టి కూడా నెరవేర్చలేని ఒక దేవుని చిత్తము ఉంది. ఆ చిత్తముని యేసయ్య తప్ప వేరొకరు నెరవేర్చలేరు. మిగిలిన కార్యాన్ని ప్రార్థనతో మన జీవితంలో నుండి మన దేవుని చిత్తముని నెరవేర్చగలుగుతాం. కానీ దేవునికి ఒక ప్రాముఖ్యమైన చిత్తం ఉంది. ఆ చిత్తముని యేసయ్య తప్ప ఏ నరుడు, ఏ దేవుని దూతలు, ఏ సృష్టి కూడా నెరవేర్చలేదు. అందుకే యేసయ్య వచ్చాడు. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నారు, ఆ చిత్తం ఏమిటయ్యా? ఆ చిత్తం ఏమిటి? ఎవ్వరు నెరవేర్చలేని ఆ చిత్తం ఏమిటి? అది అంత ప్రాముఖ్యమైనదా? అది ఏమిటి అని యేసయ్య అడిగితే అప్పుడు తండ్రి చెప్పాడు, ఏం తెలుసా? ఆ చిత్తం ఏం కాదయ్యా, నేను సృష్టించిన నా పోలికగా, నా స్వరూపములో నేను సృష్టించిన నా ప్రజలు, నా జనము, హల్లెలూయా, పాపములో పడిపోయారు. పాపం నిమిత్తం చీకటిగా మారిపోయారు. నాకు దూరంగా మారిపోయారు. తోట నుంచి బయటకి పోయారు. నా సహవాసం నుంచి బయటకి పోయారు. నా ఉద్దేశంలో నుండి బయటకి పోయారు. పరిశుద్ధతలో నుండి బయటకి పోయారు. నీతిలో నుండి బయటకి పోయారు. భూమి అంత పాపంతో నిండిపోయింది. ఆ పాపం వలన వారు శాపంలో బ్రతుకుతున్నారు, అన్యాయంలో బ్రతుకుతున్నారు, దుష్టత్వం పోరాటంలో బ్రతుకుతున్నారు. మరణము వారికి సంభవిస్తుంది. నరకానికి వెళ్తున్నారు. వేదనలో వారు ఉన్నారు. నా ప్రజలు, హల్లెలూయా, ఆ ప్రజలని నా జనము, నా పోలికగా సృష్టించబడిన వారు ఇప్పుడు ఏమైపోయారు? పాపిగా మారిపోయారు. వారిని పాపములో నుండి విడిపించుటకు, వారిని శాపములో నుండి విడిపించుటకు, వారిని మరలా నా పిల్లలుగా, మరలా వారిని నా పోలికలో తీసుకొని రావాలి. వారిని నా స్వరూపంలో తీసుకొని రావాలి. అదే నా చిత్తము. ఇప్పుడు మీకు అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఒక పాపిని రక్షించే శక్తి మానవుడికి ఉందా? ఒక పాపిని రక్షించే శక్తి దూతలకు ఉందా? ఒక పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి ఏ దైవజనుడికైనా ఉందా? యేసయ్య తప్ప రక్షణ లేదు. ఇదే తండ్రి చిత్తమంట. ఆ ఇబ్రీ గ్రంథంలో చూడండి, మీకు అర్థమైంది. 4వ వాక్యం చదవండి, 10:4 చదవండి. ఏలయనగా రక్తము అసాధ్యం. చాలయ్యా. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు పోతేనే మానవులు రక్షించబడతారు. ఎందుకు? పాత నిబంధనలో ప్రారంభంలో నుంచి బలిలు అర్పించబడుతుంది, రక్తము చిందించబడుతుంది, జంతువులు బలిగా వధించబడుతున్నారు. కానీ ఆ జంతువులు రక్తము మానవుడు పాపం ఏం చేయట్లేదు,
తీసివేయట్లేదు. ఆ జంతువుల రక్తము, ఆ బలిలు వాళ్ళ పాపముని కప్పివేస్తుంది, కానీ ఆ పాపముల నుండి వారిని విడిపించట్లేదు. నేను ప్రవక్తలను లేపాను, అప్పుడు కూడా వాళ్ళ పాపముల నుండి విడుదల పొందలేదు. అనేక అద్భుత కార్యములు నేను చూపించాను, కానీ పాపముల నుండి వాళ్ళు విడిపించబడలేదు. 4000 సంవత్సరంగా ఎన్నో బలులు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో అద్భుత కార్యము, ఎన్నో అనుభవాలు ఆ ప్రజలకు చూపించబడింది. అయినప్పుడు కూడా వారు పాప బంధకములో నుండి రాలేకపోతున్నారు. ఇంకా నా ప్రజలు ఇలాగనే ఉంటే నిత్య నరకానికి పాత్రులుగా మారిపోతారు. వారిని విడిపించాలి. నేను వాళ్ళ తండ్రి, నేను ఎలా వారిని విడిచిపెడతాను? వారిని రక్షించాలి. హల్లెలూయా. నీవు కల్వరి సిలువలో వధించబడితేనే ఇది సాధ్యము. హల్లెలూయా. ఇదే నా చిత్తము, ఇదే నా చిత్తము. నా చిత్తం ఏమిటి? నా జనులు పాపములో నుండి, పాప బంధకంలో నుండి విడిపించబడాలి, రక్షించబడాలి. చెప్పేశారు. సరే, ఇప్పుడు నా ఈ ప్రజల్ని రక్షించాలంటే, విడిపించాలి, ఇదే నీ చిత్తం అని తెలిసిపోయింది. వీటిని ఎలా నెరవేర్చాలి? 5వ వాక్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరముని అమర్చితివి. చాలయ్యా. హల్లెలూయా. నాకు ఒక శరీరముని అమర్చితివి. యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీద వచ్చారుగా, ఆ శరీరము దేవుడు అమర్చిన శరీరము. బైబిల్ ఎంత స్పష్టంగా బోధిస్తుంది. ఎందుకు ఆ శరీరం అమర్చబడింది? ఎందుకు ఆ శరీరము సిద్ధపరచబడింది? ఆ శరీరము కల్వారి శిలువలో ఏం చేయబడాలండి? వధించబడాలి. ఆ శరీరంలో నుండి అమూల్యమైన రక్తము కార్చబడాలి. ఆ శరీరంలో నుంచి కార్చబడే రక్తముతో నా ప్రజలు విమోచించబడాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము సమస్త పాపముని కడిగి ఏం చేస్తుంది? శుద్ధినిగా పరిస్తుంది. హల్లెలూయా. మేకలు రక్తము, గొల్లపిల్ల రక్తము వారిని రక్షించట్లేదు. అందుకే నీకు ఒక శరీరంని నేను సిద్ధపరచానయ్యా, నేను శరీరధారిగా ఈ భూమి మీద అందుకే పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? కల్వారి సిలువలో నలగొట్టబడి ప్రాణంని మరణించాలి. ఆ మరణంలో నుండి హల్లెలూయా నా ప్రజలకి జీవము కలుగుతుంది. ఆమె చెప్తారా? ఆయన మరణము మనకి జీవము కలిగింది. యేసయ్య మరణము మనకి రక్షణ కలిగింది. యేసయ్య మరణము మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. ఆయన కార్చిన రక్తముతో మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాము. ఆయన సొత్తుగా మార్చబడ్డాము. ఆయన పిల్లలుగా మనం మార్చబడ్డాము. ఎంత గొప్ప ధన్యత! మనం ఎంత గొప్ప ధన్యులు అండి. ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. మనము ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఇది దేవుని ఒక చిత్తము. ఆ రక్షణ, పాపంలో నుండి రక్షణ, ఎవరు రక్షించలేని ఆ పాపంలో నుండి ఆ రక్షణని మనకి కలుగ చేయుటకు యేసయ్య ఈ భూమి మీద వచ్చి మరణించుట తండ్రి చిత్తము నెరవేర్చబడింది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా? తండ్రి చిత్తముని నెరవేర్చుటకు యేసు ఏం చేశాడు? మరణించాడు. హల్లెలూయా. యేసయ్య కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి ఈ తండ్రి చిత్తముని నెరవేర్చాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు గనుక మనము మరణించి ఉన్న మనము ఏం చేయబడ్డాము? జీవించబడ్డాం. ఆమె చెప్తారా? పాపములో, లోకములో, శాపములో మరణించిన మనము యేసయ్య మరణము వలన మనం ఏం చేయబడ్డాము? జీవించబడ్డాము, నూతన పరచబడ్డాము, సజీవులుగా మార్చబడ్డాము, దేవుని పిల్లలుగా మార్చబడ్డాము.
హల్లెలూయా. యేసయ్య మరణించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన మరణించాడు కనుక నేను జీవింపబడ్డాను. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా? మనం ఎందుకు జీవింపబడ్డాము తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం. ఆమేన్ చెప్పండి. ఈ మాట మీకు అర్థమైందా? యేసయ్య మరణించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు యేసయ్య మరణించాడు కనుక నేను జీవించబడ్డాను. నేను ఎందుకు జీవించబడ్డానంటే సజీవుడిగా ఉన్న నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు. మన ప్రతి ఒక్కరు ఎవరండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. మన ప్రతి ఒక్కరు ఎందుకు జీవించబడ్డాము? మన ప్రతి ఒక్కరు ఎందుకు రక్షించబడ్డాము? మన ప్రతి ఒక్కరు పాపం యేసయ్య శిలువలో ఎందుకు మోసుకున్నాడు? ఆయన రక్తంతో మన పాపని ఎందుకు కడిగి వేశాడు? ఆయన మరణంలో నుండి మనం ఎందుకు నూతన సృష్టిగా మార్చబడ్డాము? హల్లెలూయా. మనం మరణించే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కాదు, మనము సజీవులుగా ఉన్న ఈ కాలములో, ఈ జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఆమేన్ చెప్తారా? ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఈరోజు మనము తండ్రి చిత్తము నెరవేర్చుటకే మనం జీవిస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నాము? మనం ఎందుకు జీవించాలి? మనం ఎందుకు జీవించబడ్డాము? మనం ఎందుకు దేవుని పిల్లలుగా మార్చబడ్డాము? ఒకే మాటలు చెప్పాలంటే తండ్రి చిత్తముని నెరవేర్చుటకే మనము బ్రతుకుటకు, జీవించుటకు మనం పిలువబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము తండ్రి చిత్తంని ఎలా నెరవేర్చాలి? మన జీవితంలో నుండి తండ్రి చిత్తంని నెరవేర్చాలి. మన నడక, మన స్వభావము, మన జీవిత విధానము, మన అనుదినం మన బ్రతుకు ఉంది చూడండి. ఈ ప్రతి కార్యంలో నుండి మనం ఏం చేయాలండి? తండ్రి చిత్తముని నెరవేర్చాలి. దేవుని చిత్తంని నెరవేర్చాలండి. మీకు కోరికలు ఉంటాయి, మీకు అనేక ఆశలు ఉంటాయి, మీరు అనేక విషయం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. మంచిది, ప్రయాసపడండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి మేలుని కలిగ చేస్తాడు. మన హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. అదే సమయంలో నేను ఎవరు అనే విషయాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. నేను ఎందుకు రక్షించబడ్డాను అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు నా దగ్గర ఎదురు చూసే కార్యం ఏమిటి అనే విషయాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. అది ఏమిటంటే, నేను ఏది చేసినా, ఎక్కడ వెళ్ళినా, నేను ఎక్కడ ఉన్నా, నా బాధ్యతలు నేను నెరవేర్చున్నా, ఈ జీవితము ఆయన చిత్తముని నెరవేర్చుటకే అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను అన్నిటినీ చేసి అందరి కోరికని నెరవేర్చి, నా కోరికను కూడా నేను నెరవేర్చి, నన్ను రక్షించిన దేవుడు కోరుకున్న కార్యంని నా జీవితంలో నేను నెరవేర్చకపోతే ఆ రక్షణ జీవితాన్ని మనం వ్యర్థం చేసేసామని అర్థము. ఆ ఆత్మిక జీవితాన్ని మనం వ్యర్థం చేసేసామని అర్థము. ఆ రక్షణని మనము వ్యర్థం చేసేసామని అర్థము. ఆ సంఘ సహవాసము, మన వినిన వాక్యము, మన పొందిన కృప, ఆ సమస్తాన్ని మనము వ్యర్థం చేసేసామని అర్థం. ఈ వేళలో దేవుని వాక్యాన్ని వినే దేవుని సంగమా, ఆయన ఎందుకు ఈ భూమి మీద వచ్చారంటే తండ్రి చిత్తముని నెరవేర్చుటకు. ఆ తండ్రి చిత్తం ఏమిటి? పాపంలో ఉన్న వారు రక్షించబడాలి. ఆ చిత్తం ఎలా నెరవేర్చబడింది? యేసయ్య మరణిస్తేనే నెరవేర్చబడింది. ఆయన మరణించి నెరవేర్చాడు. ఆయన మరణంలో నుండి మనం జీవింపబడ్డాము. ఎందుకు తెలుసా? మనందరూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తం ఏమిటి? ఒక మాట నేను చెప్తాను. హల్లెలూయా. త్వరగా చదువుతారు. దేవుని చిత్తం ఏమిటి? మనము దేవుని చిత్తము నెరవేర్చుటకే యేసు మరణంలో నుండి మనం జీవింపబడ్డాం, రక్షించబడ్డాం, నూతనపరచబడ్డాం, సంఘంలో నాటబడి ఉన్నాము, ఆయన కృపలో ఎదుగుతున్నాం. ఇప్పుడు దేవుని చిత్తముని చెయ్యుటకు పిలువబడిన మనము ఆ దేవుని చిత్తం ఏమిటి? ఒకటి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుతారా?
2వ అధ్యాయము 4వ వాక్యము. ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది నిశ్చయించుచున్నా. ఇదే దేవుని చిత్తం. ఇక్కడ దేవుని చిత్తం ఏమిటంటే అందరూ రక్షించబడాలి. హల్లెలూయా. దేవుని ప్రాముఖ్యమైన దేవుని చిత్తం ఏం తెలుసా? పాపులు ఏం చేయబడాలండి? రక్షించబడాలి. అందరూ రక్షించబడాలి. నా ఇంటి వారు రక్షించబడాలి. నా తోడు పుట్టిన వారు రక్షించబడాలి. నా స్నేహితుడు ఏం చేయబడాలి? రక్షించబడాలి. నేను పనిచేసే స్థలంలో ఉన్న వారు రక్షించబడాలి. నా గ్రామస్తులు రక్షించబడాలి. పాపంలో ఉన్న నా కంటికి కనబడే ప్రతి మానవుడు ఏం చేయబడాలండి? రక్షించబడాలి. ఇప్పుడు మనము ఎందుకు జీవిస్తున్నాం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకి జీవిస్తున్నాం. ఇప్పుడు తండ్రి చిత్తం ఏమిటి? ప్రతి మానవుడు రక్షించబడాలి. ఇప్పుడు ప్రతి మానవుడు రక్షించబడాలంటే ఏం చెయ్యాలి? యేసయ్యని గురించి మనము చెప్పాలి. నా ఇంటి వారు రక్షించబడాలంటే నేను ఏం చేయాలి? నా ఇంటి వారి కొరకు ప్రార్థించాలి. నా ఇంటి వారిని రక్షణలో నడిపించాలి. యేసయ్య గురించి వారికి నేను చెప్పాలి. హల్లెలూయా. మీ స్నేహితులకి యేసయ్య గురించి చెప్పండి. మీ ఇంటి వారికి యేసయ్య గురించి చెప్పండి. మీకు తెలిసిన వారిని యేసుని గురించి చెప్పండి. మీ సాక్ష్యాన్ని యేసుకి సాక్ష్యాన్ని చెప్పండి. యేసయ్య మిమ్మల్ని ఎలా రక్షించారు చెప్పండి. యవనస్తులారా, మీ పాత అనుభవము ఇప్పుడు మీరు పొందిన అనుభవంలో ఉన్న వ్యత్యాసంని పాపంలో ఉన్న యవనస్తులకి చెప్పండి. అయ్యా మేము ఇలా బ్రతికాము, ఈ రోజు మేము ఇలా ఉన్నాము, ఇదే నిజమైన జీవితం చెప్పండి. ఎందుకండి? ఎందుకు నేను యేసుని ప్రసంగించాలి? ఎందుకు యేసుని గురించి నేను చెప్పాలి? ఎందుకు వాళ్ళు మారాలి? ఎందుకు నేను ప్రయాసపడాలి? అందుకే దేవుడు నేను ఎన్నుకున్నాడు. అందుకే యేసయ్య ఈ లోకంకి వచ్చాడు. అదే తండ్రి చిత్తము. అదే తండ్రి చిత్తం. ఎండి బంగారము కంటే, ఈ భూమిలో విలువైన వస్తువు కంటే తండ్రి కోరుకున్న కార్యం తెలుసా? ప్రతి మానవుడు రక్షించబడాలి. నరకానికి వెళ్ళేవారు పరలోకం తట్టు తిరగాలి. చీకటిలో ఉన్నవాడు వెలుగైన యేసు దగ్గర రావాలి. ఈరోజు ఒక తీర్మానం చేయండి. ఈ యేసయ్య గురించి నేను ఎలాగైనా సరే నేను చెప్తాను. యేసయ్య గురించి చెప్తాను. సంఘానికి నేను నడిపిస్తాను. నా ఇంటి వారిని సంఘానికి పిలుస్తాను. ప్రార్థనల గురించి చెప్తాను. యేసయ్య గురించి చెప్తాను. పాపం ఎటువంటిది, పరిశుద్ధత ఎటువంటిది అనే వ్యత్యాసం నేను చెప్తాను. యేసయ్య గురించి నేను చెప్తాను. ఎవరికైనా చెప్తాను అని ఒక తీర్మానానికి రండి. హల్లెలూయా. సువార్తని ప్రకటించే కృపని దేవుడు మన అందరికీ దయచేయును గాక. యేసుని గురించి ప్రసంగించే మనసుని దేవుడు మన అందరికీ దయచేయును గాక. హల్లెలూయా. రెండోది తండ్రి చిత్తం ఏమిటి? సత్యమును గురించిన రెండోది మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వాక్యము. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వాక్యము. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉంటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉండుట దేవుని చిత్తం అండి. చాలా ముఖ్యం. పరిశుద్ధత కొరకు మనం ప్రయాసపడాలి. పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. పరిశుద్ధతలు అంచులంచులుగా ఎదగాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమిటి? పరిశుద్ధత. మనం పరిశుద్ధంగా ఉండుట దేవుని చిత్తము. ఎందుకు? మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన మాటలు పరిశుద్ధము, పరలోకము పరిశుద్ధము. ఆ పరిశుద్ధుడు పిల్లలుగా మార్చబడిన మనము ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధంగా ఉండాలి.
మన పనిలో పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలో పరిశుద్ధంగా ఉండాలి, మన నడకలో పరిశుద్ధంగా ఉండాలి, మన చేతి పనిలో పరిశుద్ధంగా ఉండాలి, మనస్సాక్షిలో పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. విద్య విషయంలో ఒక పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? అది దేవుని చిత్తము. పరలోకానికి ఎవరు చేరుతారు? రాకడలో ఎవరు ఎత్తబడతారు? దేవుడు ఎవరి పక్షంలో నిలబడతారు? పరిశుద్ధుల పక్షంలో నిలబడతారు. హల్లెలూయా. పరిశుద్ధము మీద వైరాగ్యము చూపించే వారి పక్షంలో దేవుడు నిలబడతారు. ఒక యోసేపు పరిశుద్ధతలో నిలబడ్డాడు కనుక ఎగిప్తు దేశానికి రాజుగా దేవుడు మార్చివేశాడు. ఒక యవనస్తుడు కానీ పరిశుద్ధ మీద వైరాగ్యం చూపించాడు. హల్లెలూయా. ఎగిప్తు దేశానికి దేవుడు రాజుగా మార్చివేశాడు. ఒక దానియేలు పరిశుద్ధత విషయంలో వైరాగ్యం చూపించాడు. ఈ భోజనాన్ని కూడా నేను ముట్టుకోను అని పరిశుద్ధ విషయంలో వైరాగ్యాన్ని చూపించాడు కనుక బాబిలోను దేశంలో అతి ఉన్నతమైన స్థానానికి చేర్చబడ్డాడు. అన్నిలు ఆయన ముందు వంగిపోయినట్టు దేవుడు మార్చాడు. పరిశుద్ధ మీద వైరాగ్యాన్ని చూపించిన దానియేలు. హల్లెలూయా. ఒక పెనగాస్ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే ఆ పాపంని అసహ్యించి ఆ పాపానికి విరోధంగా పోరాడాడు కనుక దేవుడు పెనగాస్తో దేవుడు నిబంధన చేశాడు. పరిశుద్ధ విషయంలో ఎవరు వైరాగ్యం చూపిస్తున్నారో, పరిశుద్ధ విషయంలో ఎవరు రోషం కలిగి నిలబడుతున్నారు, పరిశుద్ధ విషయంలో ఎవరు హల్లెలూయా దేవుడు దగ్గర నిలబడుతున్నారు, వారి విషయంలో దేవుడు అతి శ్రేష్టమైన కార్యాలు చేస్తారు. దేవుని సంగమా, మన పరిశుద్ధతని పాడు చేయటకు రాత్రి పగలు దుష్టులు తిరుగుతా ఉన్నాడు. మన తలంపు, మన కన్ను, మన హృదయము, మన క్రియలని ఉన్న పరిశుద్ధతని పాపంగా మార్చుటకు, పాడు చేయటకు ఎన్నో రకంలో పని చేస్తాడు. పరిశుద్ధత కొరకు కూర్పని హత్తుకోండి. పరిశుద్ధతని కాపాడుటకు వాక్యం హత్తుకోండి. నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరుచుకున్నానని దావీదు అంటున్నాడుగా. పరిశుద్ధతలో ఉండుటకు ప్రార్థనని హత్తుకోండి. పరిశుద్ధతలో ఉండుటకు అభిషేకాన్ని హత్తుకోండి. పరిశుద్ధతలో ఉండుటకు వాక్యం హత్తుకోండి. పరిశుద్ధతలో ఉండుటకు సేవకులు సహవాసంలో ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధతకు నడువుటకు దేవుడి సహాయం ఎల్లప్పుడూ కోరుకోండి. ఎందుకు? పరిశుద్ధంగా ఉండుట దేవుని చిత్తము. హల్లెలూయా. పరిశుద్ధమైన ఒక వాంఛని దేవుడు మనకి కలుగ చేయును గాక. పరిశుద్ధత గురించి ఆసక్తిని దేవుడు మనకి కలుగ చేయును గాక. పరిశుద్ధతలో ఇంకా ఎదగాలి అని మనస్సుని దేవుడు మన అందరికీ నిండుగా దయచేయును గాక. హల్లెలూయా. మూడవది ఒక మాట, దేవుని చిత్తం ఏమిటి తెలుసా? మూడవది, యేసయ్య పోలికగా మనం మార్చబడాలి. ఆమేన్ చెప్తారా? తండ్రి చిత్తం ఏమిటండి? మనము యేసయ్య పోలికగా మార్చబడాలి. మొదటి మనుషుడు ఆ పోలికని పోగొట్టుకున్నాడుగా. మరలా మనం ఎందుకు రక్షించబడ్డాము? ఆ పోలికగా మార్చబడ్డాలి. నా యేసయ్య మధ్య ఆకాశంలో రాబోతున్నాడుగా. ఆయనని కలుగుటకు ఆ పోలిక నాలో చాలా ముఖ్యం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుతారా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎదిగినో వారు తన కుమారుడితో, వారు మాటలు గమనించాలి, తన కుమారుడితో సారూప్యము గలవారు, తన కుమారుడు సారూప్యము గలవారుగా అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? నా బైబిల్ బోధిస్తుంది, కుమారుడు ఒక పోలికగా మనం మార్చబడాలి. యేసయ్య పోలికగా మనం మార్చబడాలి. అదే మన జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము. కుమారుడు పోలిక అంటే ఏమిటండి? యేసయ్యలాగా, నా స్వభావం యేసయ్యలాగా, నా నడక యేసయ్యలాగా, నా ప్రార్థన యేసయ్యలాగా,
నేను క్షమించే అనుభవం యేసయ్యలాగా, నేను ప్రేమించే అనుభవం యేసయ్యలాగా, నేను చేసే సేవ యేసయ్యలాగా, నా సాక్ష్యం యేసయ్యలాగా. ఎందుకు? ఆయనగా మన మాదిరి, ఆయనగా మన హృదయంలో ఉన్నాడు, ఆయనగా మన పెళ్లి కుమారుడు, ఆయనగా మన కొరకు రాబోతున్నాడు. పరలోకంలో ఆయనతో మనం ఉండబోతున్నాము. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యముని చదివేటప్పుడు ప్రభువా నన్ను యేసయ్య పోలికగా మార్చండి. ప్రార్థన చేసేటప్పుడు నన్ను యేసయ్య పోలికగా మార్చండి. యేసయ్యలో కనబడిన స్వభావము, యేసయ్యలో కనబడిన జీవితాన్ని నాలో కూడా అంచులు అంచులుగా ఇయ్యండి ప్రభువా అని వేడుకోవాలి. ఇది దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడంట? దేవుడు ఎందుకు మనల్ని నిర్ణయించుకున్నాడంట? కుమారుడు పోలికలు మనం మారాలి. హల్లెలూయా. యేసయ్య పోలిక అంటే ఒక్క మాటలో చెప్తాను, యేసయ్య జీవితము మనలో రావాలి. ఆ జెరాక్స్ కాపీ అలాగనే మనలో వచ్చేయాలి. కొన్ని పరిస్థితులు చూడండి, ఆయన యేసయ్యలాగండి, ఆయన ప్రేమ యేసయ్యలాగండి అంటారా కదా, ఆయన బ్రతుకు యేసయ్యలాగండి. ఆ అనుభవం ప్రతి ఒక్కరిలో కనబడాలి. మన గ్రామంలో ఉన్నామా, మన ఇంట్లో ఉన్నామా, మరి ఎక్కడ ఉన్నామా అనేది కాదండి. నేను ఎక్కడ ఉన్నా కూడా యేసయ్యలాగా జీవించుటకు పిలువబడ్డాను, యేసయ్యలాగా ప్రేమించుటకు పిలువబడ్డాను, యేసయ్యని నాలో నుండి చూపించుటకు నేను పిలువబడ్డాను. నా మాటలు యేసయ్య కనబడాలి, నా తగ్గింపులో యేసయ్య కనబడాలి, నా ప్రతి కార్యములో యేసయ్య మహిమ పొంది ఒక జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. ఇదే దేవుని చిత్తము. యేసయ్య ఎందుకు ఈ భూమి మీద వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ తండ్రి చిత్తం ఏమిటి? ప్రతి మానవులు పాపముల నుండి రక్షించబడాలి. అది జరగాలంటే ఏం చేయబడాలి? యేసయ్య వధించబడాలి, మరణించాడు గనుక మనము జీవించబడ్డాము. ఇప్పుడు ఆ యేసయ్య నెరవేర్చిన తండ్రి చిత్తాన్ని ఇప్పుడు నెరవేర్చే బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? మనకి ఇవ్వబడింది. అందుకే సంఘ సహవాసము, అందుకే ఆరాధన, అందుకే వాక్యము, అందుకే ఉపదేశము, అందుకే ఆలోచన, అందుకే దేవుడి సన్నిధికి వస్తున్నాము. ఎందుకంటే మనం ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా మార్చబడాలి. హల్లెలూయా. ఇటువంటి కృపని దేవుడు మన అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ప్రతి సంఘానికి దేవుడి కృపని దయచేయునుగాక. దేవుడి చిత్తం నెరవేర్చేవారుగా ప్రతి ఒక్కరిని దేవుడు మార్చునుగా.